ఒకానొక పల్లెటూరిలో కాశీ విశ్వేశ్వరాలయం పక్కనే ధర్మయ్య అనే పేద కుమ్మరి ఉండేవాడు. అతని గుడిసె చిన్నదే, కాని అతని హృదయం మాత్రం చాలా పెద్దది. ప్రతిరోజూ ధర్మయ్య మట్టితో కుండలు, చిన్న దీపాలు చేసి అమ్ముకుని జీవించేవాడు. అతని జీవితం కష్టాలతో నిండినా శివుడంటే అతనికి అపారమైన భక్తి. సాయంకాలం అయ్యిందంటే ఎన్ని ఇబ్బందులున్నా తన గుడిసె ముందు తానే చేసిన చిన్న మట్టి దీపాన్ని వెలిగించి శివుడికి హారతిచ్చేవాడు. దీపం చిన్నదైనా ఆ దీపంలో వెలిగేది మాత్రం అతని నిష్కపటమైన భక్తి. ధర్మయ్య ఒక్కడే కాదు, అతనికొక కుటుంబం ఉంది. అతని భార్య లక్ష్మమ్మ, పేదరికంలోనూ భర్త భక్తిని అర్థం చేసుకునే సాధు అయిన స్త్రీ. వాళ్లకు 2 చిన్నపిల్లలు. ఒక చిన్న కొడుకు తండ్రి చేసే మట్టి దీపాలు చూస్తూ నాన్నలా నేను కూడా దీపాలు చేస్తాను అని కలలు కంటాడు. ఇంకో చిన్న కూతురు ప్రతిరోజూ తండ్రి వెలిగించే దీపం ముందు చిన్న చేతులతో నమస్కారం చేస్తుంది. ఆ పిల్లలు అడుగుతుంటారు, నాన్నా, మన దీపం ఎందుకు చిన్నది? ధర్మయ్య చిరునవ్వుతో చెబుతాడు, దీపం చిన్నదైనా దేవుడి చూపు పెద్దదమ్మా. ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక పెద్ద పండుగ జరుగుతుంది. ఆ రోజు ఆలయాన్ని వెలుగులతో అలంకరిస్తారు. ధనికులు బంగారు, వెండి దీపాలు వెలిగిస్తారు. ఆలయం వేల దీపాలతో వెలుగునేనిపోతుంది. ఈసారి కూడా పండుగ దగ్గరపడింది. లక్ష్మమ్మ నెమ్మదిగా అడిగింది, ఈసారైనా ఆలయానికి మన దీపం తీసుకెళ్లగలమా? ధర్మయ్య మౌనంగా తల వంచాడు. అతని దగ్గర దీపం వెలిగించడానికి నూనె కొనడానికి ఒక్క పైసా కూడా లేదు. ఆ రోజు గిరాకీ కూడా లేదు. పిల్లలు ఆకలితో నిద్రపోయారు. ధర్మయ్య మాత్రం నిద్రపోలేకపోయాడు. పండుగ రోజు వచ్చింది. ఆలయం ధనికుల దీపాలతో వెలిగిపోతుంటే ధర్మయ్య తన గుడిసెలో చిన్న మట్టి దీపం పక్కన కూర్చుని కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. పరమేశ్వరా, నా దగ్గర నూనె లేదు. నా పేదరికాన్ని బట్టి నా భక్తిని కొలవకు తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. అప్పుడే అతనికొక ఆలోచన వచ్చింది. రేపటికి కుండలు చేయడానికి కొంచెం పచ్చిమట్టి ముద్ద మాత్రమే మిగిలి ఉంది. అదే అతని రేపటి జీవనాధారం. అతనా మట్టిని తీసుకున్నాడు. లక్ష్మమ్మను చూసి చెప్పాడు, ఇదే మన రేపటి ఆశ, కానీ ఈరోజు దేవుడికి ఇదే ఇవ్వాలి. లక్ష్మమ్మ కన్నీళ్లతో తల ఊపింది. మన దగ్గర ఉన్నదంతా ఆయనదే. ధర్మయ్య ఆ మట్టి ముద్దను చిన్న మట్టి దీపంలో పెట్టాడు. నూనె బదులు తన రేపటి జీవనాన్ని అర్పించాడు. స్వామీ, నా దగ్గర ఉన్నదంతా ఇదే, దయచేసి స్వీకరించు అని మొక్కి దీపపు వత్తిని ఆ మట్టి ముద్దకు తాకించాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ పేద కుమ్మరి గుడిసెలోని చిన్న దీపం ఆలయంలోని వేల దీపాల కంటే ప్రకాశవంతంగా వెలిగింది. ఆ వెలుగు ఆకాశాన్ని తాకినంత పవిత్రంగా ఉంది. ఆలయంలో ఉన్న పూజారి, గ్రామస్థులు, ధనికులు ఈ వింతను చూసి ఆశ్చర్యపోయారు. అందరూ ధర్మయ్య గుడిసెవైపు పరుగురెత్తారు. అప్పుడే ఒక దైవవాణిలా శివుడు పలికాడు, ఎవరైతే తమ దగ్గర ఉన్నదానిలో అత్యంత విలువైనదాన్ని నిస్వార్థ భక్తితో అర్పిస్తారో వారి త్యాగమే నాకు నిజమైన దీపం. ధర్మయ్య దీపంలో వెలిగింది మట్టి కాదు, అతని నిష్కపటమైన భక్తి. ఆ రోజునుంచి గ్రామం మొత్తం ధర్మయ్య కుటుంబాన్ని ఆదరించింది. కాని ధర్మయ్య మారలేదు. అతను పిల్లలకు చెప్పేది ఒక్కటే, దేవుడు ధనం కోరడు, మన మనసు చూస్తాడు. అతను ఇప్పటికీ ప్రతిరోజూ తన చిన్న మట్టి దీపాన్ని వెలిగిస్తూనే ఉన్నాడు. ఆ దీపంలో వెలుగులో అతని జీవితం శాశ్వత ఆనందంగా మారింది. త్యాగంతో వెలిగిన దీపం ఎప్పటికీ ఆరిపోదు. ఓం. కాని ఈ పేద కుమ్మరి మాత్రం ఇంకా కొంచెం బాధలోనే ఉన్నాడు. ఎందుకంటే మీరింకా లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు.